నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత రాగస్వరూప షడ్జ క్రోధాకారాంకుశోజ్వల శ్రీమాత్రే నమ. గోచార ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు నిజానికి దినఫలాలు చెప్పుకుంటాం, పక్షఫలాలు చెప్పుకుంటాం, వార ఫలాలు చెప్పుకుంటాం, పక్షఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇలా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? మరి ఆ ఒక్క రోజులో అంత మార్పు ఉంటుందా అంటే, ఆ ఒక్క రోజుకు గాను ఏదైనా గ్రహాల యొక్క యుతి, దృష్టి, వీటి యొక్క ప్రభావం వల్ల మన మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవడం కోసం చెప్పుకునేటువంటిది. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఉద్యోగ వ్యాపారాదులందు కానీ, లేదు మన యొక్క అదృష్ట దురదృష్టాలు, ఒక ప్రయాణం వల్ల కానీ, కుజుడి మార్పు, అనుకోకుండా రవితో కలవడం, ఇలాంటప్పుడు వచ్చేటువంటి కొంత చెడు ప్రభావం మన మీద ఏదైనా ఉంటుందా, లేదు చాలా మంచి జరిగేప్పుడు మనం ఏదైనా కొత్త విషయాలను ప్రారంభించడానికి వీటి కోసం చేసుకునేటువంటి ముందు తెలుసుకునేటువంటిది, ముందు జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఇట్లా మార్చి నెలలో మరి మార్చి 2024 గాను 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పుకుంటే, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ గ్రహస్థితి మీనంలో ఇప్పటి వరకు ఏ గ్రహం లేదు, కానీ 7వ తారీఖు నుండి బుధుడు వచ్చి చేరుతాడు. ఎవరున్నారు ఇప్పటి వరకు మీనంలో అంటే రాహు ఉన్నాడు. రాహుతో బుధుడు చేరుతున్నాడు కాబట్టి వచ్చేటువంటి పరిణామాల వల్ల కొంచెం ఆర్థికంగా వీటిలలో మనం ఏ రకమైనటువంటి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం కోసమే. ఇక మేషంలో గురువు, కన్యలో కేతువు, మరి కుంభంలో శని. ఇక కుజుడు దాదాపు కుజుడి యొక్క మార్పు మనం చెప్పడానికి లేదు. ఎందుకు అంటే మకరంలోనే ఉంటాడు. కుంభంలోకి ఒకరోజు చివరి రోజు 15వ రోజు వరకు ఉన్నాడు. ఆ సాయంత్రం అంటే కుజుడు మనకి చివరి లాస్ట్ రోజు కుజుడు మార్పు. శుక్రుడు 7వ తారీఖు కుంభంలోకి వచ్చి చేరుతాడు. రవి కూడా చివరి రోజు మకరంలో నుండి కుంభంలోకి చేరేటువంటి పరిస్థితి. ఈ నెలలో మనకి అంటే ముఖ్యమైనటువంటివి ఏది చూడాలి అంటే, మొదటి పక్షంలో చూస్తే కనుక అమావాస్య మాత్రం ఉంది. అలాగే శివుడి యొక్క దినమైనటువంటి శివరాత్రి మనకు మొదటి పక్షంలో కనిపించేటువంటి మార్పులు చేర్పులు. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఒక్కొక్క రాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా, లేదు ఉద్యోగపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం. వృషభ రాశి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి కనుక చూస్తే అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. సంతానం మొదటి 2 వారాలు ఎలా ఉన్నా తదుపరి చాలా బాగుంటుంది. రైతులకు దాదాపుగా మొదటి నుండి కూడా ఈ మాసంలో అంతా బాగుంటుంది. తర్వాత ఎవరైతే స్పెక్యులేషన్ కానీ, బిజినెస్ పరంగా కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశాలు కలిగేటువంటి స్థితి ఉంటుంది. ఇంకా 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం. ఈ యోగం వల్ల ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకునేటువంటి స్థితి, సంకల్పం కలుగుతుంది. ఇది ఎప్పుడు కూడా 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వచ్చేటువంటి యోగాన్ని అమల యోగం అంటారు. ఈ అమల యోగం వల్ల గొప్పనైనటువంటి పరిష్కారం అయితే ఏ పరిస్థితి ఉన్నా మనం పరిష్కరించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా 6వ స్థానం అనగానే రోగ రుణ శత్రు అంటాం కదా. ఈ రోగ రుణ శత్రు బాధలు అనేటువంటివి అస్సలు ఉండకుండా ఉంటాయి అమల యోగం వల్ల. కాబట్టి హాయిగా, రోగం ఉండకపోతే ఇంకా అంతకంటే ఏం లేదు, రుణాలు ఉండరు, శత్రువులు ఉండరు, అంటే చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక సినీ పరిశ్రమ వారికి చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చక్కటి ముందుకు వెళ్ళేటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది. శుభకార్యాలు చేయాలనుకునేటువంటివి చక్కగా చేయగలుగుతారు. ఇక జర్నలిస్టులు కానీ వీళ్ళందరికీ కూడా ఒక మాట తీరు వల్ల మంచి చక్కటి పాండిత్యం కలిగి ఉంటారు. అట్లాగే
కుజుడు ఇప్పుడంటే మధ్యలో నుండి కుజుడి యొక్క మార్పు ఏదైతే ఉందో దానివల్ల వీరికి ధైర్యం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, ఏ పైనైనా చేయాలి అనేటువంటి ఒక సంకల్పం పెరుగుతుంది. సో కాబట్టి ఈ రకంగా చాలా బాగుంటుంది. డిఫెన్స్లో ఉన్నటువంటి వారు కానీ, ఇంకా ఫైన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వారు కానీ అందరికీ చక్కటి సక్సెస్ అయితే ఉంటుంది. కానీ ఒక చిన్న మార్పు ఏంటంటే, ఇప్పుడు మాసాన్ని కనుక మనం తీసుకుంటే చివరిలో మొదటి పక్షం బాగుంటుంది, రెండవ పక్షంలోకి వచ్చేటప్పుడు కొద్దిగా రవి వల్ల కొంత అస్తంగత్వం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తర్వాత కొద్దిగా ఆ ప్రభావం ఉండదు, కానీ అంతకంటే పెద్ద నష్టం జరిగేటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. చూశారు కదా, మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి మనం ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి దీనివల్ల? ఎందుకంటే దాదాపుగా మనం చెప్పాలి అంటే ఒక మాట చెప్పొచ్చు, ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే, సహజంగా మన పూర్వపుణ్య ఫలితంగానే ఈ గ్రహాల యొక్క పరిస్థితి అంటే గోచారరీత్యా మారుతున్న జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఇప్పుడు మనకు అంటే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ అష్టమ శని, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఎందుకు ఉంటాయి ఏమిటి అంటే ముఖ్యంగా మనకు మన యొక్క కర్మఫలం వల్ల. ఇప్పుడు మరి ఈ మాసంలో ఈ ఉన్నటువంటి ఫలితాలు ఈ ప్రభావం నుండి ఎలా తట్టుకోవాలంటే, ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా అంటే, అన్నింటికీ మించినటువంటి పరిహారం ఒక్కటి నిత్య దేవత ఆరాధన మరవకుండా చేయడం. ఇక రెండవది మనకున్నటువంటి రాహు కేతు, ఈ రెండు గ్రహాలు కూడా కొంత ఇబ్బందిని కలిగించేటువంటివి. వాటితో వచ్చినటువంటి ముఖ్యంగా మనకు రాహుతో బుధుడు కలవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, బుధుడు అంటేనే మన యొక్క తెలివితేటలను ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలి అని ఆ ఉపయోగించే విధంగా మనకు మార్గదర్శనం అవుతుంది. అలాంటప్పుడు కొద్దిగా తీసుకునే నిర్ణయంలో అటు ఇటు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే సక్రమమైన నిర్ణయం తీసుకోవాలంటే, ఎందుకంటే పెట్టుబడులు పెడతాం, ఈ పెట్టుబడులు కనుక సరిగ్గా పెట్టకపోయినట్టయితే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహు కేతువుల యొక్క, ఎందుకంటే బుధుడి యొక్క స్వక్షేత్రంలో కేతువు ఉన్నాడు, బుధుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడ రాహు ఉన్నాడు. ఈ రాహు కేతువుల మధ్యలో నలిగిపోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహు కేతువుల ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి దాదాపు ఈ 15 రోజులు అందరూ చేస్తే మంచిది. ఎందుకంటే బుధుడు అనేవాడు అందరికీ ఏదో ఒక చోట బుధుడు ఉంటాడు. కాబట్టి బుధుడు అనేటువంటి వాడు వ్యాపారానికి, మాట తీరుకు, ఒక ఆలోచన పద్ధతికి ఉంటాడు. కాబట్టి ఈ పరిస్థితిని మనము రాహుకేతువులకి దీపారాధన కానీ, రాహుకేతువుల జపం చేసుకోవడం కానీ, మంత్రం ఉచ్చరించడం కానీ చేస్తే మంచిది. అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం పడుతున్నటువంటి రాశులు కొన్ని, అంటే శని ఇప్పుడు కొద్దిగా శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా శని గ్రహం దగ్గర శని మంత్రం చదవడం ఇలాంటివి చేయాలి. లేదు ఎక్కడైనా సరే గోశాలలో గోగ్రాసం ఇవ్వడం. ముఖ్యంగా కార్మికులు ఎవరైనా ఉంటే వారికి ఏ రోజైనా, ముఖ్యంగా శనివారం రోజు పిడికెడన్నం పెడితే మంచిది. ఇంకా అన్నింటికీ మించి ఇక్కడ కుజుడు, శుక్రుడు, రవి వీళ్ళంతా ఒక్కచోట ఉండడం, ఏ ప్రభావం తెలియకుండా ఉండడం, రవి ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడం, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనుక కుజుడు అంటేనే మనం కుజుడు సరి అయినటువంటి పరిస్థితిలో ఉంటే మంచిది. అలా కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది, చికాకు ఉంటుంది, తర్వాత దెబ్బలు తగిలించుకోవడం, ప్రయాణాలలో ఇబ్బందులు కలగడం, ఇలాంటి మార్పులు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి కుజ గ్రహ అనుగ్రహం కోసం కూడా మనం కుజ ఆరాధన చేయడం, ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. సమయం లేదు, వీలు లేదు, ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని ఒక ఎర్రటి పూలు 2 పెట్టి ప్రార్థించడం. వీలైతే ఈ మాసంలో వీలైనప్పుడు కొంచెం కందిపప్పు లాంటిది ఎవరికైనా దానం చేయడం, ఇలాంటివి చేస్తే గనక కుజగ్రహం ఉన్నటువంటి ప్రభావం వల్ల కానీ, శనిగ్రహ ప్రభావం వల్ల కానీ వచ్చేటువంటి ఏదైతే దుష్పరిణామాలు ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. అలాగే మనకి రాహుకేతువుల యొక్క పూజా విధానాన్ని చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ మాసంలో ఈ మాసంలో కానీ ఒక్క నిమిషం ఏది ఏమైనా సరే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి మూలంగా వచ్చేటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే అందరూ సుఖంగా ఉండాలి,
అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.